లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సిల్క్ స్మిత లేడీ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియన్ సినిమా. తన కెరియర్లో 450 మూవీస్లో యాక్ట్ చేసింది. అండ్ తన కెరియర్లోని స్టార్టింగ్ 4 ఇయర్స్లోనే 250+ మూవీస్లో యాక్ట్ చేసింది. తక్కువ సమయంలోనే ఊహించని పేరు, డబ్బు, స్టేటస్ సంపాదించి కేవలం 36 ఏళ్ల వయసులోనే 1996 డిసెంబర్ 23న చెన్నైలోని తన ఇంట్లో ఫ్యాన్కు ఊరేసుకొని సిల్క్ స్మిత చనిపోయారు. బట్ సిల్క్ సూసైడ్ చేసుకోలేదని, ఎవరో మర్డర్ చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. మరికొందరు మాత్రం సూసైడ్ చేసుకుందని అంటున్నారు. సిల్క్ స్మిత చనిపోయి 28 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆమె మరణంపై ఉన్న అనుమానాలు మాత్రం విడలేదు. డిసెంబర్ 2 సిల్క్ స్మిత బర్త్ యానివర్సరీ. సో ఇవాల్టి వీడియోలో సిల్క్ స్మిత గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ తను చనిపోవడానికి గల కారణాల గురించి తెలుసుకుందాం. అయితే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్రతిరోజు మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటామండి. సో అవి మిస్ కాకుండా ఉండాలి అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వడపట్ల విజయలక్ష్మి, ఇదే సిల్క్ స్మిత అసలైన పేరు. మన ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు డిస్టిక్లో ఉన్న కోవలిలో 1960 డిసెంబర్ 2న విజయలక్ష్మి పుట్టారు. విజయలక్ష్మి 4th క్లాస్ వరకు చదువుకున్నారండి. అండ్ తనకు 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఆవిడకు పెళ్లి జరిగింది. భర్త, అత్తమామ రోజు టార్చర్ పెడుతూ ఉండడంతో ఇల్లు వదిలి పారిపోయి మద్రాసుకు వచ్చి మేకప్ ఆర్టిస్ట్గా తన కెరియర్ను స్టార్ట్ చేసింది. 1979లో ఎడుతా సంబతన్ ముడిపేన్ అనే సినిమాలో విజయలక్ష్మి ఫర్ ది ఫస్ట్ టైం యాక్ట్ చేశారు. అదే ఇయర్ తమిళంలో వది చక్రం సినిమాలో సిల్క్ అనే రోల్ విజయలక్ష్మికి చాలా ఫేమ్ తెచ్చిపెట్టింది. అలా వడపట్ల విజయలక్ష్మి తన పేరును సిల్క్ స్మితగా మార్చుకున్నారు. జ్యోతిలక్ష్మి, జయమాలిని లాంటి టాప్ హీరోయిన్స్ ఇండస్ట్రీని రూల్ చేస్తున్న టైంలో సిల్క్ స్మిత వాళ్ళని డామినేట్ చేసి తనకంటూ ఒక స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ని సెట్ చేసుకుంది. అప్పట్లో ఉన్న ప్రతి టాప్ లెవెల్ హీరోతో సిల్క్ స్మిత యాక్ట్ చేశారు. అయితే సిల్క్ స్మిత క్రేజ్ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే తన ఫ్యాన్స్ ఎవరు కూడా ఆటోగ్రాఫ్ తీసుకునే వాళ్ళు కాదండి. ఒక కిళ్ళి తెచ్చుకొని ఆమెను కొరికి ఇవ్వమని బతిమలాడుకోవడం అప్పట్లో ఒక ట్రెండ్గా ఉండేది. 1984లో ఓసారి షూట్ బ్రేక్లో యాపిల్ తింటూ ఉండడంతో డైరెక్టర్ సడన్గా షాట్ రెడీ అని పిలవడంతో సగం కొరికిన యాపిల్ అక్కడే వదిలేసి సిల్క్ స్మిత వెళ్ళిపోయారు. అలా సగం కొరికిన యాపిల్ను ఆమె మేకప్ మ్యాన్ అక్కడికక్కడే వేలం వేస్తే అక్కడ సెట్లో ఉన్న వాళ్ళంతా పోటీ పడి మరి అప్పట్లోనే ఆ యాపిల్ను 26,000కు కొనుక్కున్నారంటే తనకు ఉన్న పాపులారిటీ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అండ్ ఆల్సో అప్పట్లో సిల్క్ స్మిత సినిమాలో లేకపోతే సినిమాను కొనడానికి కూడా డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రాలేదంటే ఆమె క్రేజ్ ఏ రేంజ్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలోనే 450కి పైగా సినిమాలో యాక్ట్ చేసింది. బట్ సిల్క్ చేసిన ఆల్మోస్ట్ అన్ని మూవీస్లో హీరోయిన్లా కాకుండా స్పెషల్ సాంగ్స్ చేసి ఎంటర్టైన్ చేసేవారు. హీరోస్తో సంబంధం లేకుండా జస్ట్ సిల్క్ స్మితను చూసేందుకు అప్పట్లో ఆడియన్స్ థియేటర్లకు వచ్చేవారు. కానీ హీరోయిన్ కావాలనుకునే స్మిత కళ మాత్రం కళగానే మిగిలిపోయింది. ఆమెకు ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ ఆఫర్స్ మాత్రమే వచ్చేవి. 1990 వరకు సిల్క్ కెరియర్ ఎలాంటి హర్డిల్స్ లేకుండా ఉండేది. బట్ ఆ తర్వాత అవకాశాలు తగ్గిపోయాయి. మరోవైపు తన చుట్టూ ఉన్న వాళ్ళు సిల్క్ దగ్గర డబ్బులు తీసుకొని రిటర్న్ ఇచ్చేవాళ్ళు కాదు. అండ్ ఆల్సో ప్రేమించిన మనిషి మోసం చేయడంతో మానసికంగా కుంగిపోయింది. మరోవైపు ప్రొడ్యూసర్గా మారి సిల్క్ స్మిత 2 సినిమాలు తీశారు. కానీ ఆ 2 సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో అప్పులు కూడా పెరిగిపోయాయి. ఇలా తన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ పెరిగిపోయేసరికి ఆవిడ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. కట్ చేస్తే 1996 సెప్టెంబర్ 23న సిల్క్ స్మిత ఇంట్లో ఒక సూసైడ్ లెటర్ దొరికింది. ఆ లెటర్ చదివితే ఎంతటి స్టర్బన్ హార్ట్ ఉన్న వాళ్ళైనా ఎమోషనల్కి గురవడం తప్పదు. దేవుడా, నా 7వ సంవత్సరం నుంచి పొట్టకుటి కోసం కష్టపడ్డాను. నేను నమ్మిన వారే నన్ను మోసం చేశారు. నా వారంటూ ఎవరూ లేరు. బాబు తప్ప ఎవరు నాపై ప్రేమ చూపలేదు. బాబు తప్ప అందరూ నా కష్టం తిన్నవారే, నా సొమ్ము తిన్నవారే. నాకు మనశ్శాంతి లేకుండా చేశారు. అందరికీ మంచే చేశాను, కానీ నాకు చెడు జరిగింది. నా ఆస్తిలో ఉన్నదంతా బాబు కుటుంబానికి, నా కుటుంబానికి పంచాలి. నా ఆశలన్నీ ఒకరి మీద పెట్టుకున్నా. అతను నన్ను మోసం చేశాడు. దేవుడంటూ ఉంటే వాడిని చూసుకుంటాడు. రాము, రాధాకృష్ణ నన్ను చాలా రెచ్చగొట్టారు. వారికి ఎంతో మేలు చేశాను, కానీ వారు నాకు చేసింది చాలా దారుణం. ఒకనాడు 5 సంవత్సరాల క్రితం జీవితం ఇస్తానన్నాడు, కానీ ఇప్పుడు ఇవ్వడం లేదు. నా రెక్కల కష్టం తినని వాడు ఎవ్వడూ లేరు, బాబు తప్ప. ఇది రాయడానికి నేను ఎంతో నరకం అనుభవిస్తున్నానో మాటల్లో చెప్పలేనంటూ బాధతో స్మిత రాసుకొచ్చిన ఉత్తరం ఇది. ఇందులో బాబు అంటే గడ్డం బాబుగా సినీ పరిశ్రమ చెప్పుకునే రాధాకృష్ణ. ఆమెను గుప్పెట్లో పెట్టుకున్నారని అందరూ అంటుంటారు. కానీ ఈ లెటర్లో మాత్రం బాబు మంచివాడని, ఇంకెవరో మోసం చేశారని ఉంది.
స్మిత చనిపోయినప్పుడు ఇండస్ట్రీ నుంచి ఎవరు కూడా చూడడానికి రాలేదంట. అండ్ తన కుటుంబ సభ్యులు కూడా రాలేదని అంటుంటారు. ఒక అనాథ శవంలాగా సిల్క్ స్మిత అంత్యక్రియలు జరిగాయి. సిల్క్ సూసైడ్ చేసుకోలేదని, ఎవరో మర్డర్ చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. మరికొందరు మాత్రం ఆమె సూసైడ్ చేసుకుంది అని చెప్పి అంటున్నారు. అయితే సిల్క్ స్మిత చనిపోయి 28 ఏళ్ళు గడుస్తున్నా ఇంతవరకు ఆమె చనిపోవడానికి గల కారణాలు మాత్రం మిస్టరీగానే మిగిలిపోయాయి. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. For more videos like this, subscribe Big TV channel.